ఈరోజు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో కీ ఫ్రేమ్స్ అనేది ఎన్ని రకాలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి లీనియర్. దిస్ వన్ షార్ట్‌కట్ వచ్చేసి కంట్రోల్ క్లిక్. అండ్ సెకండ్ వచ్చేసి ఈజీ ఇన్ అండ్ ఈజ్ ఔట్ అండ్ ఈజీ. అండ్ ఇవి బేసిక్‌గా ఉంటాయన్నమాట. మీరు చూస్తే ఇప్పుడు యానిమేషన్ అయితే ఇక్కడ వీడియోలో చూసిన విధంగా ఉంటుందన్నమాట. సో, ఈ ఈచ్ వన్ అనేది డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ కీ ఫ్రేమ్స్ అనేవి. ఇప్పుడైతే ఈక్వల్‌గా అన్నీ యానిమేట్ అవుతున్నాయి కాబట్టి నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి. లీనియర్. దీని కంట్రోల్ క్లిక్ నొక్కానంటే ఇది చేంజ్ అవుతాయి. సెలెక్ట్ చేసి కంట్రోల్ క్లిక్ నొక్కాను చూసారా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కీ ఫ్రేమ్ అనేది రౌండ్ సర్కిల్‌లా మారిపోయింది. ఇప్పుడు చూడండి. పెద్ద డిఫరెన్స్ ఏముండదు. లీనియర్ అంటే జస్ట్ ప్లెయిన్‌గా వెళ్ళిపోతుందనమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈజ్ ఇన్. దీని షార్ట్‌కట్ వచ్చేసి షిఫ్ట్ F9. చూసారా? రైట్ యారోలో మారిపోయింది కీ ఫ్రేమ్స్ అనేవి. ఇప్పుడు నేను ప్లే చేసి చూస్తే చూసారా? ఈజీ ఇన్ అంటే స్పీడ్‌గా స్టార్ట్ అయ్యి స్లోగా ఎండ్ అవుతుందన్నమాట. దీనికి పూర్తిగా ఆపోజిట్ ఈజ్ అవుట్. నేను సెలెక్ట్ చేసి దీని షార్ట్‌కట్ కంట్రోల్ షిఫ్ట్ F9. మీరు ఇలా ఇవ్వచ్చు, లేదా రైట్ క్లిక్ ఇచ్చి కీ ఫ్రేమ్ అసిస్టెంట్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి పూర్తిగా యారోకి ఆపోజిట్గా ఉన్నది కాబట్టి ఇన్ అండ్ అవుట్ కాబట్టి దీనికి ఆపోజిట్గా ఉంటుంది. వీడియో ప్లే చేసి చూపిస్తాను. ఇదేంటంటే స్లోగా స్టార్ట్ అయ్యి స్పీడ్గా ఎండ్ అవుతుంది అనమాట. దెన్ లాస్ట్ వన్ వచ్చేసి ఈజ్. రైట్ క్లిక్ ఇచ్చి కీ ఫ్రేమ్ అసిస్టెంట్ ఈజ్. ఇప్పుడు ఒక ఐకాన్ అనేది శాండ్ టైమ్ టైపు మారిపోయింది కదా. ఇప్పుడు ప్లే చేసి చూసారా? ఈచ్ వన్ అనేది డిఫరెంట్గా యానిమేట్ అవుతుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కూడా ఇలానే యూజ్ చేసి స్మూత్ యానిమేషన్ అనేది క్రియేట్ చేస్తారు. నేను ఫస్ట్ అయితే ఈజీ సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి నేను కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత గ్రాఫ్ ఎడిటర్లోకి వెళ్ళాలి. చూడండి, కర్వ్ అనేది సేమ్ గ్రాఫ్లో చూపిన విధంగా ఉంటుంది. ఈ విధంగా యానిమేట్ అవుతుంది అనమాట. కింద గ్రాఫ్ కూడా సిమిలర్గా ఉంటాయి. గ్రాఫ్ ఎడిటర్కి వెళ్తున్నా చూడండి, 100 నుంచి 0కి డౌన్ అవుతుంది. అంటే 100 to 0 ఈజీ ఇన్ అనేది స్లోగా ఎండ్ అవుతుంది అనమాట. ఈ గ్రాఫ్ ఏం ఇండికేట్ చేస్తుందంటే స్పీడ్ని. ఇక్కడ మీరు పాయింట్అవుట్ చేస్తే ఈజీ అని చెప్పేసి స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. పొజిషన్ది 265 పిక్సెల్స్ పర్ సెకండ్. అది సిమిలర్గానే ఈజీ అవుట్ కూడా సిమిలర్గానే ఉంటుంది. కాకపోతే ఈజీ ఇన్కి ఆపోజిట్ ఇది అనమాట. నేను సెలెక్ట్ చేసి గ్రాఫ్ చూపిస్తాను చూడండి. దానికి ఆపోజిట్ నేను ప్లే చేసి చూపిస్తాను. 0 to 100 అనమాట. నెక్స్ట్ లీనియర్ అని చూపించాను కదా, ఇది ప్లెయిన్గా ఉంటుంది. చూడండి, నేను సెలెక్ట్ చేసి గ్రాఫ్ ఎడిటర్ ఇక్కడ రెక్టాంగిల్ సిమిలర్గా ఇదంతా లీనియర్గా ఉంటుంది అనమాట. గ్రాఫ్ని చూపిస్తాను చూడండి, సిమిలర్గానే ఉంటుంది గ్రాఫ్ కూడా. కాకపోతే లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. స్పీడ్లో కొంచెం లైట్ వేరియేషన్ ఉంటుంది. ఇది ఏంటంటే స్టాప్ వాచ్ యానిమేషన్స్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. మీకు తర్వాత వచ్చే లెసన్స్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెలెక్ట్ చేసి అయితే ఫస్ట్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ప్లెయిన్గా ఉంది. యానిమేషన్ అయితే చేస్తున్నాను చూడండి. జస్ట్ స్టాప్ అయ్యి ఆన్ అండ్ ఆఫ్లో పనిచేస్తుంది. రో అక్రాస్ టైం అంటే నేను యానిమేట్ చేసి చూపిస్తాను చూడండి. ఇంత స్మూత్గా మీరు నార్మల్ కీ ఫ్రేమ్స్ ఇస్తే అవ్వదు. ఎందుకంటే ఈ రో అక్రాస్ అంటే బిట్వీన్ కీ ఫ్రేమ్స్ని చాలా స్మూత్గా యానిమేట్ చేయడానికి ఈ రో అక్రాస్ టైం అనేది యూజ్ అవుతుందన్నమాట. మీరు రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రో అక్రాస్ టైం అనేది చెప్పేసి ఉంది. దీన్ని సెలెక్ట్ చేస్తేనే ఈ నార్మల్ కీ ఫ్రేమ్స్ అనేవి ఈ డాట్ల కింద చేంజ్ అవుతాయి. ఈ సెలెక్ట్ చేసిన తర్వాత నేను తీసేస్తాను.
నేను వీటిని ఈజీ చేస్తా ఫస్ట్. ఇప్పుడు నేను గ్రాఫ్ని చూసానంటే నాకు ఇలా కనిపిస్తుంది, చూసారా? సో నేను ఇవి మళ్ళీ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి రో అక్రాస్ టైం అన్నానంటే ఈ డాట్ల కింద చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ కూడా గమనించవచ్చు యానిమేషన్. ఇప్పుడు మీ యానిమేషన్ నేను కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు యానిమేషన్ చేంజ్ అవుతుంది అనమాట. సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి రౌండ్గా వచ్చింది. ఈ బిట్వీన్ ఉన్న కీ ఫ్రేమ్స్ అనేవి చిన్న డాట్ల కింద చేంజ్ అయిపోయినాయి ఇవి అనేవి. సో ఇది రో అక్రాస్ టైం యూజ్ చేస్తారనమాట. ఈ విధంగా మనం ఈజీగా స్మూత్ యానిమేషన్స్ అనేది చేయొచ్చు బిట్వీన్ కీ ఫ్రేమ్స్ ఉన్నప్పుడు. లీనియర్ అనేది మీరు సెలెక్ట్ చేస్తే రైట్ క్లిక్ ఇచ్చి కీ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అనేది కనబడుతుంది. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి, స్పాషియల్ ఇంటర్పోలేషన్ అని ఉంటుంది, టెంపోరల్ ఇంటర్పోలేషన్ అనేది ఒకటి ఉంటుంది. నేనైతే లీనియర్ పెట్టాను. ఇక్కడ చూసారా హ్యాండిల్ అనేది సింపుల్గా యానిమేట్ అవుతుంది చూడండి. జస్ట్ వి షేప్ టైపు యారో టైపు ఉందన్నమాట. దెన్ బీజియర్ వచ్చేసి చేంజ్ ఉంటుంది, 2 హ్యాండిల్స్ వస్తాయి. కాకపోతే ఇందులో హ్యాండిల్స్ వచ్చేవి ఇండివిజువల్గా మనం కంట్రోల్ చేయొచ్చు, స్పీడ్ని కూడా కంట్రోల్ చేయొచ్చు అలా. అండ్ ఇంకొకటి ఉంటుంది, అదే కంటిన్యూస్ బీజియర్. ఈ బీజియర్ అనేది మీరు సెలెక్ట్ చేసి చూపిస్తాను. సేమ్ కీ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్. ఇక్కడ ఏంటంటే మనం హ్యాండిల్ని ఇండివిజువల్గా బీజర్లో చేసాం కదా, ఇదైతే సైమల్టేనియస్లీ 2 వైపులా చేంజ్ అవుతుంది అనమాట. ఇది కంటిన్యూస్ బీజర్. హ్యాండిల్ డిఫరెన్స్ అండ్ యానిమేషన్ కూడా లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇక 4th వన్ వచ్చేసి ఆటో బీజర్. ఈ బీజర్ ఏంటంటే ఇక్కడ హ్యాండిల్ అనేది మొత్తం కనిపించదు, కాకపోతే మనం ఇటు చేంజ్ చేస్తే అది కంటిన్యూస్ బీజర్గా చేంజ్ అయిపోద్ది. నేను రైట్ క్లిక్ ఇచ్చి కీ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ని నేను ఆటో బీజర్ అని చేంజ్ చేస్తా, ఇక్కడ చేంజ్ అయిపోతుంది, డాట్స్ కింద చేంజ్ అవుతుంది. ఇది ఏంటంటే యానిమేషన్లో లిటిల్ డిఫరెన్సెస్ ఉంటాయి, మీకు చూపిస్తాను. చూసారా ఇక్కడ ఎలా ఉందా? గ్రాఫ్ ఎడిటర్ చూస్తే మీకు వేరియేషన్ అనేది తెలుస్తుంది. నేను కంటిన్యూస్ బీజర్ కూడా చూస్తా, ఈ విధంగా ఉంటుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో బీజర్ని ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆటో బీజర్ అంటే 2 కార్నర్స్ అవన్నీ అటాచ్ అయ్యి ఉంటాయి. అండ్ కంటిన్యూస్ బీజర్లో నేను సెలెక్ట్ చేస్తాను చూడండి, ఇది కూడా 2 అటాచ్ అయ్యి కనిపిస్తుంటాయి. ఇప్పుడు మనం బీజర్లో ఎలా చూడండి, ఈ 2 అటాచ్ అయ్యి ఉంటాయి. సో మనం కీ ఫ్రేమ్ వెలాసిటీకి వెళ్తే ఈ లాక్ తీసేసామంటే కంటిన్యూస్ లాక్, ఇక్కడ కీ ఫ్రేమ్లు అనేది 2గా కనబడుతుంది చూడండి, ఈ విధంగా 2గా కనబడుతుంది. ఈ రెండింటి వెలాసిటీ కంటిన్యూస్ బీజర్ లాక్ అనేది ఒకటి ఉంటుంది, అది చేంజ్ చేస్తే యానిమేషన్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా వేరియేషన్స్ కనిపిస్తుంది అనమాట. మీరు డబుల్ క్లిక్ ఇచ్చిన ఎక్స్ అండ్ వై పొజిషన్ని ఎక్స్ అండ్ వై కూడా చేయొచ్చు, సెపరేట్ చేయొచ్చు, అది నేను తర్వాత వచ్చే లెసన్స్లో అయితే చెప్తాను. మీరు రైట్ క్లిక్ ఇచ్చి కీ ఫ్రేమ్ వెలాసిటీ చూపిస్తే ఇక్కడ లాక్ అవుట్ గోయింగ్ టు ఇన్కమింగ్, ఇందులో ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఇవ్వచ్చు, స్పీడ్లో ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఇవ్వచ్చు, తక్కువ ఇవ్వచ్చు, స్మూత్ ఇవ్వచ్చు, ఎక్కువ ఇవ్వచ్చు, ఆ విధంగా మనం యానిమేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ రకంగా మనం మొత్తం కీ ఫ్రేమ్స్ని అయితే యానిమేట్ చేస్తాం. ఇన్ని రకాలుగా ఉంటాయి అన్నమాట. వీటిని బట్టే బేసిక్గా ఏ యానిమేషన్ అయినా వర్క్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ కానీ దీనికి సంబంధించిన వీడియోకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
మళ్ళీ వచ్చే వారంలో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొస్తాను. సైనింగ్ ఆఫ్ డిజిటల్ రామా.